వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయ యవనిక పైన ఒక కొత్త చరిత్రకు పునాది పడిన రోజు ఇది. ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను నడిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రశ్నించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. సో 13వ ఆవిర్భావం జనసేన పార్టీకి సంబంధించినటువంటిది నడుస్తోంది. ఒక నటుడు తన సినీ గ్లామర్ని పక్కన పెట్టి రాజకీయాల వైపు నడిచి తద్వారా విభిన్నమైనటువంటి రాజకీయాలతోటి దూసుకుపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సమస్య ఏదైనా సరే వెంటనే పరిష్కరించేటటువంటి దిశగా ఆయన వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అలాగే జనసేన పార్టీ కావచ్చు, జనసేన కేడర్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి అంశాల పట్ల, అంటే ప్రజా సంక్షేమ అంశాలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కావచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో ఒక అద్భుతమైనటువంటి మైలురాయిని చేరుకోవడమే కాకుండా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రశ్నించడమే పరమావధి అనేటటువంటి ఒకే ఒక ట్యాగ్ లైన్ తోటి పార్టీ ఏర్పడింది. అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో అసలు నిజంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకున్నారా లేదా, ఆయన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజుటి వరకు ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా చేరుకున్నారా లేదా, తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలను అందుకున్నారా లేదా అనేటటువంటిది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటున్నానంటే ఇదంతా కూడా చూస్తే ప్రస్తుతం మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంలోనే భారీ ఎత్తున అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2014లో ప్రశ్నించడానికే వచ్చాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ నేడు ప్రభుత్వంలో ఉండి వ్యవస్థలను ఎలా ప్రక్షాళన చేస్తున్నారు, అలాగే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి జనసేన కూటమి ప్రభుత్వంలో బ్యాలెన్సింగ్ ఫోర్స్గా నిలబడగలుగుతుందా లేదా అనేటటువంటి దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అనేక రకాలైనటువంటి అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి మనం జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో అదే వాటి డిబేట్. ఈ డిబేట్లో మనతో పాటు జనసేన నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు గారు మనతోటి లైవ్లో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓట్ల సురేంద్ర నాయుడు గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ తన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. అది ఎక్కడో ఒక ప్లేనరీగానో లేకపోతే ఒక మహానాడుగానో కాకుండా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులతోటి మమేకమవుతూ వాళ్ళ మధ్యలో పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ 13 సంవత్సరాలైంది. ఈరోజు కూటమి అధికారంలో ఉంది అంటే దానికి ఖచ్చితంగా అంటే ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగం కావచ్చు, ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, ఈ రెండు ఖచ్చితంగా కారణం అనేది మాత్రం అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సో ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో అసలు జనసేన అనుకున్నటువంటి మైలురాళ్లను సాధించిందని మనం అనుకోవచ్చా? జనసేనాని అధికారంలోకి వచ్చారా, లేకపోతే జనసేన అధికారంలోకి వచ్చిందా? చెప్పండి సార్. రాజు గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సోదరుడు తిరుత్తని వేణుగోపాల్ గారికి, సోదరుడు రమేష్ గారికి, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. రాజు గారు, మీరు కూడా రాజకీయాలని దగ్గర నుండి చూసిన వ్యక్తుల్లో, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ప్రముఖులు. అంటే మీరు మీ జర్నలిజం జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో, బ్రహ్మాండమైనటువంటి ఛానల్, ప్రజల వాణిని వినిపించేటువంటి
దాంట్లో మీరు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీరు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగారో, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు నేను దగ్గర నుండి చూశా రాజకీయాలలో. పవన్ కళ్యాణ్ గారిని దూరం నుండి చూసినప్పుడు వేరే రకంగా మాట్లాడుకుంటారు, వేరే రకంగా అనుకుంటారు. నేను కూడా ఆ విధంగా అనుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. పవన్ కళ్యాణ్ గారు ఏదబ్బా దూరంగా ఉన్నాడు, ఏదో జనాల్లోకి రావట్లేదు, జనాల్లోకి వస్తే ఏదో మాట్లాడతాడు, కానీ ఆయనకు అంత రాజకీయ పరిణతి లేదేమో అన్నటువంటి ఆలోచన చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఒకప్పుడు కట్ చేస్తే 13 సంవత్సరాలు పార్టీని నిలబెట్టుకుని ఎన్నో అవమానాలు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆఖరికి ముక్కు పచ్చలారని బిడ్డల్ని కూడా చాలా నీచాతి నీచంగా ట్రోల్ చేసిన, సొంత కుటుంబ సభ్యుల్ని, తల్లిని, భార్యని, కుటుంబ సభ్యులను అందరినీ కూడా ట్రోల్ చేసిన, దాన్ని పంటి చాటున బిగబట్టి నేను రాజకీయాలు చేయాలి, రాజకీయాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి ఒక మంచి ఉన్నత స్థానం కల్పించాలా, ఈ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలి అని చెప్పి సొంత డబ్బుల్ని, మీరు గమనించండి రాజు గారు, 13 సంవత్సరాలు ఒక పొలిటికల్ పార్టీని నిలబెట్టుకోవాలా, అది కూడా అధికారంలో లేనటువంటి పార్టీ, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయినటువంటి పార్టీ అధినేతగా ఎంత ప్రెజర్ ఉంటుందో ఆ పార్టీ అధినేత మీద అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ అంత ప్రెజర్లో కూడా తట్టుకొని నిలబడి, నేను ఏ రోజుకైనా ఈ రాష్ట్రంలో ఒక మంచి రాజకీయాన్ని తీసుకొస్తాను, ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి రాజకీయాన్ని తీసుకొస్తాను, నమ్ముకున్న ప్రజలకి, నమ్ముకున్న కార్యకర్తలకి ఒక మంచి స్థానం కల్పించేటువంటి రాజకీయం చేస్తానని చెప్పి శపథం చేసినటువంటి వ్యక్తి నేను ఆయనలో చూశా. గత ఎన్నికల్లో తిరుపతిలో వచ్చినప్పుడు, తిరుపతిలో ఉన్నటువంటి ఒక 15 మందికి తెలుగుదేశం కేడర్కి ఆయన పిలిపించారు, రమ్మని చెప్పి కలిసేదని. అప్పటి వరకు నేను కలిసేంత వరకు నేను ఆయన మీద పెట్టుకున్నటువంటి అభిప్రాయం, ఒక మంచి స్టారు, పార్టీ అధ్యక్షులు అందరూ కూర్చొని ఉంటే వేరే వాళ్ళు ఆయనకి చేరిస్తే పర్వాలేదు, మీరు కూర్చొని నేను నిలబడుకుంటాను అంటే అది సామాన్యంగా రాదు. రాజుగారు ఎవరు మాట్లాడలేదు. అంటే ఇక్కడ సురేంద్ర నాయుడు గారు ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళారు. సరే, అసెంబ్లీ గేటు తాకనియం, అసెంబ్లీ సీట్లో కూర్చొని అనేటటువంటి శబ్దాలు పక్కన పెడతాం. ఆయన తొలిసారి అసెంబ్లీలోకి వెళ్ళారు, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, తొలిసారి మంత్రి, తొలిసారి ఉప ముఖ్యమంత్రి. అయితే ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఈరోజు చూస్తున్నాం మనం. గతంలో ఉద్దండులు అని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకులు ఆ శాఖలకి మంత్రులుగా ఉన్నప్పుడు చేయలేనటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఈరోజు ఆయన తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజుగారు, నేను అక్కడికి వస్తున్నా. అంటే అలాంటి దూరంగా ఉన్నప్పుడు అలా అనిపించినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను ఈ రాష్ట్ర రాజకీయాలు చేయడం కోసం గాను ప్రజల కోసం వచ్చాను, మనం కలిసి పనిచేద్దాం, ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తాం, దానికోసం మనమందరూ కలిసి పనిచేద్దాం అని చెప్పి పిలుపునిచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఆయనలో ఒక రాజకీయ హీరో కనిపించాడు. అంటే మామూలు హీరో కాదు, రాజకీయ హీరో కనిపించారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది, మీరు జడ్పీటీసీ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, ఒక ప్రజాప్రతినిధే కాలేదు, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయారు, రాజకీయ జ్ఞానం లేదు, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఈయన ఏం చేస్తారో ఏమో అనేటువంటి ఆలోచనలా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు జెండా వందనం చేయాలంటే మామూలుగా మనం విలేజ్ల్లో సర్పంచులకి 50 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత సర్పంచులకు ఉన్న స్థానం కల్పిస్తూ మంచి ఫండ్ వాళ్ళకు శాంక్షన్ చేసి, జెండా వందనం కార్యక్రమమే కాదు, ప్రతి ఊరికి రోడ్డు కనెక్టివిటీ. మీరు గమనించండి రాజు గారు, యుద్ధ ప్రాతిపదికన
గత సంవత్సరంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఊరుకు రోడ్డు కనెక్షన్ ఉండాలా, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఉండాలి. అదే విధంగా తండాలు, ఎన్నో సంవత్సరాలుగా కరెంటు లేనటువంటి తండాలు, డోలీలలో మోసుకొని వచ్చేటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాంటి తండాలకు కూడా సిమెంట్ రోడ్లు కానీ వేసి అక్కడ కరెంటు లైన్లు ఇచ్చి వాళ్ళకి నీటి సౌకర్యంతో పాటు అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిని చూసాం. అదే విధంగా 21 సీట్లు తీసుకున్నారు, 21 సీట్లు తీసుకున్నారని చెప్పి అందరూ కూడా ఆయన్ని హేళన చేసినటువంటి పరిస్థితి. ఎన్ని సీట్లు కాదు తీసుకోవడం, తీసుకున్న ప్రతి సీటు గెలిచి నిలబడడం గొప్పతనం అని చెప్పి ఎక్కడ తగ్గాలనో ఎక్కడ పెరగాలో తెలిసిన వ్యక్తిగా 21 సీట్లు తీసుకున్న 21 సీట్లలో కూడా 100% స్ట్రైక్ రేట్ తో ఆయన రాజకీయాలలో ఫైనల్ గా రాజుగారు చర్చిద్దాం. ఇంకా అనేక అంశాలు చర్చించాలి మనం. కాదు ఇంకా చాలా ఉన్నాయి, మీరు మాట్లాడాల్సిన అంశాలు ఇప్పుడు అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. దేశంలో ఏ పార్టీ కూడా అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ప్రపంచంలో కూడా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ ఇది ఒకటే అనేది నాకు తెలిసినటువంటి నాలెడ్జ్. మీకు తెలిస్తే కరెక్ట్ చేయండి, ఇంకోరన్న ప్యానల్ అలాంటి రాజకీయాలు వ్యక్తిగత కక్ష లేకుండా ఆయన మీద ఎన్నో ఇబ్బందులు పెట్టినా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకోవాల్సిన సరే సార్. ఓకే ఇప్పుడు వద్దాం, మాట్లాడదాం. ఇంకా మాట్లాడుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గురించి ఒక 2 రోజులు కావాలి మనకు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. గవర్నమెంట్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. సరే, ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సరే, మిమ్మల్ని ఈ చర్చలో ఇన్వాల్వ్ చేయడం ఎందుకు చేసామంటే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఆ పార్టీ గురించి ఏమనుకుంటున్నాయి, వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివిటీ ఎంత, నెగిటివిటీ ఎంత, మీరిచ్చేటటువంటి సూచనలు ఏంటి, తద్వారా ఆ పార్టీ ఏదైనా మార్పులు చేర్పులు కోరుకోండి. అంటే ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి డిబేట్లో కూడా చెప్తూ ఉంటాను, ఈ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్ అని. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని డిబేట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానం. సో ఎలా చూడొచ్చు అంటారు? మీ పార్టీ ఎస్పెషల్లీ మిమ్మల్ని తీసుకోవడం వెనక కూడా దీని వెనక ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు సబ్జెక్టు మాట్లాడతారు, వేరే విషయాల జోలికి వెళ్ళరు. సో మీలో పాజిటివిటీ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఈ డిబేట్లోకి మేము ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఈ 13 ఏళ్ల ప్రస్థానం గురించి మీరేం చెప్తారు? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ జన సైనికులందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున నిజంగా మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట్లో 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలకి, ఆయన ముందుకు వెళ్ళిన విధానాలకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందుకు వెళుతున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికి ఇప్పటికీ చాలా చాలా తేడా మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజున పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు 7 మౌలిక సిద్ధాంతాలను నేను పాటించడం కోసం ఈ పార్టీ పెడుతున్నాను, ఆ మౌలిక సిద్ధాంతాలతోటే మన పార్టీ ముందుకు వెళ్ళాలి, జన సైనికులందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీని అభిమానిస్తారో ఆదరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ మౌలిక సిద్ధాంతాల్లో పాటించే విధంగా అయితేనే పార్టీలో ఉండాలి అనే విధంగా ఆయన ఆ రోజు మాట్లాడారు. మీ అందరికీ తెలుసు ఆ 7 మౌలిక సిద్ధాంతాలు ఏంటనేది. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే బాధ్యత, ప్రాంతీయ ఆకాంక్షను ప్రతిబింబించే రాజకీయం, పర్యావరణ దేశభక్తి ఆధారంగా రాజకీయం, ఈ విధంగా సిద్ధాంతాలను ప్రకటించి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయకుండా, ఎందుకంటే నాకున్న ఆయన చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున మీరు పోటీ చేస్తే ఆ ఓట్లన్నీ చీలిపోతాయి, అప్పుడు ఎదుటి పార్టీ వాళ్ళకి ఉపయోగం అవ్వచ్చు, సో మీరు పోటీ చేయకుండా ఆగితే మీకు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి మేము ఎవరూ మాట్లాడలా. స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి సపోర్ట్ చేసి ఆ రోజు అధికారంలోకి వీళ్ళిద్దరిని కూడా ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటే ఆ రోజున ఈ కూటమి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధల్లో లేదా జరుగుతున్న రాజకీయ వ్యవహారాల్లో 2017-18 మధ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలను విభేదించి ఆయన బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తాను, నేను ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అవుతానని చెప్పిన వ్యక్తి 2014లో పార్టీ పెట్టిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చే వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మీ అందరికీ తెలుసు, పార్టీ నిర్మాణాన్ని ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపడుతున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం సభ్యత్వం అంటూ ఈ రోజున ఉద్యమి మరొక సాధక్ అని చెప్పి ఆ రకంగా ఆయన ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని ఎక్కడా కూడా 12 సంవత్సరాలు అయినా సరే గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన 137 చోట్ల పోటీ చేస్తే కేవలం 16 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి, జనసేన పార్టీకి డిపాజిట్ రావడం జరిగింది. 121 స్థానాలలో జనసేన పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్పినట్లుగా, ఎందుకంటే సురేంద్ర నాయుడు అన్న యాక్చువల్గా అందరికన్నా తెలుగుదేశం పార్టీ అయినా సరే అందరికన్నా ఎక్కువ పాపం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగుడుతున్నాడు అన్న. మరి ఎందుకంటే ఆయనతో కలిపి ఉన్నారనో 2019కి ముందు ఆయన సురేంద్ర నాయుడు అన్న చెప్పాడు, అది కూడా చెప్పాడు కదా రమేష్ గారు, అది కూడా చెప్పాడు. ఒకప్పుడు నేను కూడా భ్రమపడ్డాను, నేను కూడా ఆయన చూసి ఇలా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చూస్తున్న విధానాన్ని బట్టి వీడియోలు చూడలేదు కానీ విమర్శించారో లేదో నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా విమర్శించారో మనందరం కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, బాలకృష్ణ గారు అలగా జాతి ఇలా ఈ మాటలు మా పార్టీ నాయకులను అంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు తన తల్లిని కూడా ట్రోల్ చేశారు. వీళ్ళిద్దరిని నేను వదలను, తెలుగుదేశం పార్టీని వదలను అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సరే, ఏ వ్యవహారం మాట్లాడాలి ఎలాగున్నా సరే అందరికీ తెలిసింది ఏంటంటే 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి ఆయన విడిగా పోటీ చేశారు. సిపిఐ సిపిఎం మాయావతి బిఎస్పీ పార్టీ తోటి కలిపి పోటీ చేశారు అనేది అందరికీ ఆ తర్వాత అర్థమైన విషయాలు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్య ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ తోటి చేరి 21 సీట్లు తీసుకుని 21 సీట్లను పోటీ చేసి 21 సీట్లను గెలవడం జరిగింది. ఈ అన్ని వ్యవహార క్రమాలలో 2014లో ఆయన పోటీ చేయలేదు, సో ఆయన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మనకు తెలియదు. కానీ 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 6.78%. అలాగే 2024లో ఆయన పోటీ చేసినప్పుడు మళ్ళీ మొన్న 21 సీట్లలో ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 7.53%. ఈ రోజున అంటే సుమారుగా 8% వరకు జనసేన పార్టీకి ఓటింగ్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 8% ఓటింగ్ తోటే పార్టీ పెట్టిన రోజు నుండి ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో వాళ్ళు 8% ఓటింగ్ని జనసేన పార్టీ దాటలేకపోయింది అనేది అందరం కూడా గమనించవలసిన విషయం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారు. నిజంగా పోనీ అధికారంలోకి వచ్చారు, ఆయన సపోర్ట్ తోటే ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సపోర్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అనేది సురేంద్ర నాయుడు అన్నకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నిర్మాణం మీద కానీ రేపొద్దున భవిష్యత్తులో నేను ఒంటరిగా పోటీ చేసి అధికారం ఇప్పుడు అది ఓకే, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం ఎలా ఉండాలి అనేది మళ్ళీ చూద్దాం మనం. ఇందాక మీరు కాదు ఇక్కడ ఒకటి ఎస్ అదే ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశం. సరే, ఆయన తీసుకుంటాడు, అది ఓకే. సరే, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ నాయకుడు కాదు ఎస్ 100% ఇవ్వాలి, కానీ విమర్శలుగా ఉండకూడదు. వీటితో పాటు అభివృద్ధి సంక్షేమం గురించి కూడా సలహాలు ఇవ్వండి. కాదు సార్, అభివృద్ధి సంక్షేమం గురించి కూడా మీరు సలహాలు ఇవ్వండి.
గతంలో మా మంత్రులు అద్భుతంగా ఉన్నారు, రాజకీయ ఉద్దండులంతా అనేక శాఖల్లో మంత్రులుగా పనిచేశారు, అద్భుతమైనటువంటి శాఖల్ని నిర్వర్తించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మీరు మాట్లాడదాం ఖచ్చితంగా. అవి కూడా మాట్లాడాలి కదా, ఎంతసేపు సింగిల్ గా రావాలి లేకపోతే పార్టీ కొమ్ము కాస్తున్నాడు ఇవన్నీ వద్దు కదా. ఈ రోజున అలా కాదు సార్, అలా కాదు రాజు గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, సరే అధికారంలోకి రానంతసేపు పార్టీ నిర్మాణం అనేది కానీ లేకపోతే ఇంకోటి అనేది కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి, అది ఏ పార్టీకైనా. ఎందుకంటే అధికారంలోకి రాని పార్టీని ప్రజలు కూడా ఎంతో కొంత కార్యకర్తలు ముందుకు వెళ్ళడానికి కానీ వాళ్ళందరూ కూడా కొంత సందిగ్ధావస్థలో ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నిర్మాణం చేపట్టి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా ఉంది. కానీ ఈ రోజున ఆయన ఏం చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు నేను ఈ కూటమిలో ఉంటాను, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఆ కూటమితో కలిపి వెళ్తాను అని చెప్పి ఆ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కూటమిలో కలిపి ఉన్నా సరే మీ పార్టీని మీరు బలపరుచుకోవాల్సిన అవసరం, స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా స్ట్రెంగ్థెన్ చేస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు నూతనమైనటువంటి విధానాలతోటి రమేష్ గారు నూతనమైనటువంటి విధానాలతోటి ఆయన వెళ్తున్నారు. ఒక్క నిమిషం వినండి. ఆయన పార్టీని జనసేన పార్టీ అనేటటువంటి ఒక పార్టీని ఆయన మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఆయన సొంత పార్టీకి వచ్చారు. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు కాదు, ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఆయన పార్టీని ఆయనే స్థాపించుకొని కొత్త వాళ్ళను రాజకీయాల వైపు తీసుకొని తద్వారా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఏదో ఒక పార్టీ నుంచి గంప కొత్తగా సీనియర్లందరినీ తీసుకొని వచ్చేసి ఇంకొక వేరు కుంపటి పెట్టినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా సమయం అనేది పడుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ, ఒక నిమిషం నాట్ ఓన్లీ ఇక్కడ, అన్ని ప్రాంతాల పరిస్థితి కూడా అదే. మాట్లాడుతున్నాను కదా, అయిపోతే నేనే చెప్తా మీకు. అయిపోతే రమేష్ గారు మాట్లాడండి అని నేనే చెప్తాను మీకు, ఓకేనా? సో ఇది ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భంలో నేనేమంటున్నాను, మిమ్మల్ని ఒక రాజకీయ పరిణతి చెందినటువంటి వ్యక్తిగా జనసేన ఈరోజు ఆవిర్భావ వేడుకలు చేసుకుంటోంది. ఇందులో మీరు పాజిటివ్ సైన్లో ఉండేటటువంటి సలహాలు ఇవ్వండి. ఏదో మీ పార్టీ మీద ఆయన వ్యతిరేక ఓటుని చీల్చేశాడు కాబట్టి, చీలకుండా చేశాడు కాబట్టి తద్వారా ఇది గెలిచారని చెప్పేటటువంటి అక్కసొద్దు మనకు. మిమ్మల్ని సలహాలు అడిగాను, సలహాలు 1 minute క్లోజ్ చేయండి, మళ్ళీ టైం అయిపోతుంది ప్లీజ్. మాట్లాడండి రమేష్ గారు. సార్ ఇప్పుడు నేను జనసేన పార్టీకి పాజిటివ్ సలహాలు చెప్తున్నా, నేనేమి పార్టీని విమర్శించట్లా. పార్టీ ఈ రోజున ఇక్కడ దాకా వచ్చిన పరిణామ క్రమాన్ని చెప్పుకుంటూ వచ్చా. ఆ పరిణామ క్రమాన్ని చెబుతూ ఈ రోజు అధికారం పంచుకుంటున్న పార్టీ రేపు పొద్దున్న క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ రోజు వరకు జనసేన పార్టీకి కమిటీలు లేవు సార్. రాజు గారు మీరు ఏదో చెబుతున్నారు, రిజిస్టర్ కాని పార్టీ రిజిస్ట్రేషన్ ఆయన సొంతంగా చేసుకున్నారు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఇవి చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ పెట్టి అధికారంలోకి రాలా. ఏం జరిగితే ఇప్పుడు, ఎందుకంటే మనం చర్చ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మాట్లాడితే కాదు ఇండైరెక్ట్ గా కాదు రమేష్ గారు కాదు ఇక్కడ ఈ రోజు ఇందాక మీరు చాలా సగర్వంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి ఇన్ని వచ్చాయి, జనసేన పార్టీకి మాత్రం ఇన్ని వచ్చాయంటే అలా రావడానికి అది ఇంకా కూడా బాలరిష్టాలు దాటుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయనేమి వచ్చేసి గంపకొత్తగా నాయకులు తీసుకొని గెలుపు గుర్రాలను మాత్రమే రంగాల్లోకి దింపినటువంటి పరిస్థితి. కొత్త వాళ్ళు అంటే ఇతర నియోజకవర్గాలు కరెక్టే సార్, కరెక్ట్ అదే చెప్తున్నా మీ పార్టీలోకి కాదు సార్, మీ పార్టీ పట్టిన వెంటనే గెలిచినటువంటి కొత్త వ్యక్తుల పేర్లు చెప్పండి. కాదు సార్, కొత్త వ్యక్తుల గురించి చెప్పండి. మీ పార్టీ పెట్టిన వెంటనే గెలిచిన కొత్త వ్యక్తుల గురించి చెప్పండి. నా గురించి మాట్లాడకండి సార్, వాస్తవాలు వన్ సైడ్ గా సార్. మీరు మాట్లాడేదానికి ఆన్సర్, మీరు మాట్లాడేదానికి వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఉంటాయి సార్, ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్. ఈ రోజు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ, 21 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పార్టీ.
మీ పార్టీ 11 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీ. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కోసం మనం ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు, సీట్లతోనే ఈ రోజు అధికారంలోకి వస్తున్నాము. మరి 21% స్ట్రైక్ రేట్ నన్ను అంగీకరిస్తారా, లేకపోతే అది కూడా ఏదో గంపకొత్తగా వేసేసారు, లేకపోతే ఆయన ఏదో పోయి టీడీపీ తోటి చేతులు కలిపాడు కాబట్టి వేశారనేసి చెప్తారా? సో అది మీరు చెప్పేటటువంటి ప్రక్రియ. కానీ సరే, మళ్ళీ వస్తారు. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత బ్రేక్ ఉంది. ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం. ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది. ఎస్ ఓకే బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్. లైవ్లో ఉన్నారు, వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓట్ల సురేంద్ర నాయుడు గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తున్నాం, ఈరోజు జనసేన పార్టీ తన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. అది ఎక్కడో ఒక ప్లేనరీగానో లేకపోతే ఒక మహానాడుగానో కాకుండా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులతోటి మమేకమవుతూ వాళ్ళ మధ్యలో పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ 13 సంవత్సరాలైంది. ఈరోజు కూటమి అధికారంలో ఉంది అంటే దానికి ఖచ్చితంగా, అంటే ఎవరు అవునన్నా కాదన్నా, పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగం కావచ్చు, ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, ఈ రెండు ఖచ్చితంగా కారణం అనేది మాత్రం అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సో ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో అసలు జనసేన అనుకున్నటువంటి మైలురాళ్లను సాధించిందని మనం అనుకోవచ్చా? జనసేనాని అధికారంలోకి వచ్చారా, లేకపోతే జనసేన అధికారంలోకి వచ్చిందా? చెప్పండి సార్. రాజు గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సోదరుడు తిరుత్తని వేణుగోపాల్ గారికి, సోదరుడు రమేష్ గారికి, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. రాజు గారు, మీరు కూడా రాజకీయాలని దగ్గర నుండి చూసిన వ్యక్తుల్లో, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ప్రముఖులు. అంటే మీరు మీ జర్నలిజం. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. సో ఓవరాల్గా మనం చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాల పట్ల మనం చర్చిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తిరుత్తల వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్. సరే, రమేష్ గారు మాట్లాడేవి పక్కన పెట్టండి, ఎందుకంటే వారు సలహాలు ఇచ్చాను అంటున్నారు కాబట్టి ఆ సలహాలని మీరు పరిగణలోకి తీసుకోండి. సో వారు మాట్లాడినటువంటి మాటల కౌంటర్ వద్దు మనం, ఎందుకంటే ఈరోజు చర్చ చాలా ఫలవంతంగా సాగాలి, బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఏంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావం, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు 13 ఏళ్ల ప్రస్థానం, సో ఎలా చూడొచ్చంటారు, ఏంటి? రాజు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్ల సురేంద్రన్న గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ గారికి, ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ ఆవిర్భావ 12వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా మా నాయకులకి, మా కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రైమ్ 9లో మంచి చర్చకు తీసుకురావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటిగా వచ్చాడు. అతని తండ్రి ముఖ్యమంత్రి కాదు, లేదా ఇంకొకరు బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్న పిఆర్పి గారి పార్టీ పెట్టి ఫెయిల్యూర్ కూడా అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈయన ఏం సీరియస్ పాలిటిక్స్ చేస్తారని 12 సంవత్సరాల క్రితము అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రజల్లో కానీ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ తన అన్నే ఏదైతే చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేసాడు, అలాంటి వ్యక్తి తమ్ముడు ఈయన పార్టీ పెట్టి రాష్ట్ర ప్రజలను కానీ కార్యకర్తలు కానీ ఏం న్యాయం చేస్తాడని చెప్పేసి చాలా చర్చ జరిగింది. అలాంటి దీంట్లో నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ బలమైన కార్యవర్గం ఉంది. ఎలా వచ్చిందంటే, తన తండ్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ లో అనేక సంవత్సరాలుగా పనిచేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెడితే అందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల కాంగ్రెస్ పార్టీ మొత్తం నడిచి వచ్చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆ పార్టీకి వ్యవస్థాపకుడు, ఆ పార్టీని బలం ఏర్పరచుకుంటూ
ఈ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరి సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ప్రతి ఏదైతే అధికారంలో ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేవు, నువ్వేం పార్టీ నడుపుతావు, నీకు ఒక్క కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి పదే పదే విమర్శిస్తూ వచ్చినా కూడా ఈరోజు రాష్ట్రంలోను కేంద్రంలోను పవన్ కళ్యాణ్ వల్లే ప్రభుత్వం అధికారం వచ్చిందని ఈరోజు చిన్నపిల్లాడే అని చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఆలోచన చేశాడు, ఈరోజు మనకు బ్యాక్ సపోర్ట్ లేదు, ప్రజల్లో మనము నమ్మే పరిస్థితి లేదు, కాబట్టి మనము నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, మనం అధికారంలోకి వచ్చి ప్రజలకు నమ్మకం కలిగించాలని చెప్పే ప్రయత్నంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారిని కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొని వచ్చి వాళ్ళ వెనకాల ఉండి ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ పైన నమ్మకం కలిగింది. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా ఏదైతే రేషియో ప్రకారం రావాలో వాళ్ళకి అధికారంలో పాల్పంచుకునే ప్రయత్నం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుండి తీసుకురావడం జరుగుతుంది. సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ని చాలా మంది తక్కువగా ఆలోచన చేశారు. ఆయన ఏదైతే ఈరోజు ఆయన ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, ఆ కమ్యూనిటీకి వృద్ధేస్తే మనం వేరే ఆయన పవన్ కళ్యాణ్ ఎదగలేడని. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటే చెప్తున్నాడు, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాడు. ఆయన తీసుకుంటే మంత్రి పదవులు ఎన్నో తీసుకోండొచ్చు, కానీ ముఖ్యమైన మంత్రి పదవులు తీసుకోండొచ్చు, కానీ గ్రామీణ స్థాయి గ్రామ స్థాయి పదవులు తీసుకొని ఈరోజు గ్రామంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ అదేవిధంగా గ్రామాల్లో గ్రామ ప్రజలు కానీ అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆ మంత్రి తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోవడం జరిగింది. ఈరోజు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అదేవిధంగా అడవులు ఏదైతే తీసుకొని ఈరోజు కింద స్థాయిలో నుంచి మనం ఎదగాలని చెప్పి ఈరోజు గ్రామీణాభివృద్ధికి దాదాపు 4,500 కోట్లు ఈరోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో 30,000 అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. సార్ టైం ఇస్తారు కదా మాకు మాట్లాడడానికి. అంటే ఇక్కడ ఒకటి తిరుత్తని వేణుగోపాల్ గారు, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మీకు. ఇక్కడ ఏంటంటే మీరు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. సో ఆ సందర్భంలో చాలామంది హేమాహేమీలైనటువంటి మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి శాఖలని చాలా ఉద్దండులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు గతంలో పనిచేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు గిరిజన గ్రామాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చెప్తున్నారు. రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు, డోలీ కష్టాలు తీర్చడాలు, ఎర్రచందనకి సంబంధించినటువంటి స్మగ్లింగ్, అటవీ శాఖకు సంబంధించిన స్మగ్లింగ్, మనకు తెలుసు చిత్తూరు జిల్లాలో ఏనుగులకు సంబంధించినటువంటి దాడులు ఏ విధంగా ఉంటాయి. శాశ్వత పరిష్కారం వైపు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు మనకు తుఫాన్ వస్తుంది, లేకపోతే మీ ఏరియాలో ఉరుములు పిడుగులు పడతాయని చెప్తే వెంటనే 40 నిమిషాల్లో మీ ఏరియాలో ఇలా ఉండబోతుంది వాతావరణం అని చెప్పేసి ఏ విధంగా మెసేజ్ వస్తుంది. అటవీ సమీప గ్రామాల ప్రజలకి మీ ఏరియాలో పలానా దూరంలో ఒక ఏనుగు సంచరిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మెసేజ్ వెళ్ళేటటువంటి ఒక ట్రాకింగ్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో టెక్నాలజీని కూడా వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఉద్దండులు కూడా చేయలేనటువంటివి పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా, మరి దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు కొంతమంది? ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది అంగీకరించవు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయడము, మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని రాజకీయ పార్టీలు మారినా కూడా ఏదైతే వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా మారుమూల ప్రాంతాలకు పవర్ తీసుకురావడము, రోడ్లు తీసుకురావడము, ఈరోజు ప్రతి పల్లెల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అది ఆ డీటెయిల్స్ అంతా నా దగ్గర ఉంది. మీ టైం ఇస్తే నేను మాట్లాడగలుగుతాను, డేటా అంకెలతో సహా చెప్పగలుగుతాను, కాకపోతే మీరు టైం ఇవ్వాలి అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు ఆయన సపోర్ట్ లేదు, బ్యాక్ సపోర్ట్. ఈరోజు ఏదైతే మా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో, మోడీ గాంధీ లాంటి వ్యక్తితో కూడా నడుస్తూ వాళ్ళ అడుగుజాడల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా దగ్గర ఉండాలి, వాళ్ళ సమస్యలు ఏంది అని గుర్తించి ఈరోజు అట్టడుగున పోయేసి మారుమూల ప్రాంతాల్లోకి పోయి అభివృద్ధి చేస్తున్నాడు. అది ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు పోయి చూసింది లేదు, చేసింది లేదు. అలాంటిది ఈరోజు ఏదైతే గ్రామ సభలు పెట్టడము కానీ, ఈరోజు గ్రామాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, గ్రామానికి రోడ్లు వేయడం కానీ, తాగునీటి ప్రాజెక్టులు కానీ, రైతులకు సహాయం చేయడం కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, గ్రామ పరిపాలన మార్పులు కానీ, ఇట్లా రకరకాలు ఈరోజు కింద స్థాయిలో పోయి ఏదైతే పవన్ కళ్యాణ్ చేయదలుచుకున్నాడో
ప్రజలకు దగ్గర అవ్వాలి. ఈ రోజు ఏదైతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇతనికి ఒక కాన్ఫిడెన్స్ లేదు, ఇతను ఒక సీరియస్ పాలిటిక్స్ చేయలేదు అనేసి ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే వేరే రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వస్తున్నాయో అది కాదు. పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గరికి పోతున్నాడు. అట్టడుగున ప్రజల దగ్గర పోయి కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ ఏదైతే పరిష్కార మార్గం వెతుకుతున్నాడు. ఈరోజు చూస్తున్నాం పర్యావరణ వల్ల ఫ్యాక్టరీలు అనేది రావాలి, డెవలప్మెంట్ కి ఎకనామికల్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీ రావాలి. అదే విధంగా పర్యావరణం కూడా కాపాడాలని చెప్పేసి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, గ్రామ స్థాయి వ్యవహారాలు ఏ విధంగా తీసుకుంటున్నాడు, ప్రతి ఇంటికి నీళ్లు కొలాయి ఇల్లు తీసుకురావాలి, ప్రతి ఊరికి రోడ్లు ఉండాలి, ప్రతి ఊరికి కరెంట్ ఉండాలి, ప్రతి ఊరు డెవలప్ అవ్వాలని చెప్పి ఈ రోజు గ్రౌండ్ లెవెల్ లో నుంచి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడంటే ఆయన సీరియస్ పాలిటిక్స్ ఎంత చేస్తున్నారంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. రాజకీయాలంతా ఈ రోజు పవన్ కళ్యాణ్ బ్రెయిన్ చేస్తా వచ్చాయి. రాజు గారు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వస్తాను సార్, వస్తాను, ఇంకా టైం అవుతుంది. ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఇదాకైతే మీరు మాట్లాడుతానంటే అడ్డు తగిలాను నేను. సో ఓవరాల్గా చూసాం ఈరోజు నాట్ ఓన్లీ ఒక శాఖ, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అన్ని శాఖల మీద కూడా ఒక పట్టు సాధించారు. ఆ మధ్య ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది రోజులు ఆ శాఖలను ఆయన పట్టించుకోవాలా. ఏంటి కారణం అంటే ఆయన శాఖల మీద ఎక్కువగా అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారని కూడా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా మనం చూసాం సోషల్ మీడియాలో. అంటే ఆ శాఖల మీద పట్టు సాధించి వాటన్నిటినీ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రక్షాళన దిశగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా చాలామంది రాజకీయ నాయకులకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆదర్శమైనటువంటి పరిస్థితి, మార్గదర్శకమైనటువంటి సిచ్యువేషన్. ఏమంటారు సార్? రాజు గారు, నేను అదే ముందే చెప్పా, ఆ మాటే చెప్పా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా బేసిజాలు పోలా, నేను ఉప ముఖ్యమంత్రి కదా నాకు అవగాహన లేదు అని చెప్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎక్కడ అనలా. ప్రతి సభలో ఎక్కడ మాట్లాడినా మనకు కార్యకర్తలకు కూడా మనకు కొంచెం అవగాహన తక్కువ ఉంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీకి కేడర్ ఎక్కువ ఉంది, కేడర్ బలంగా ఉంది. అలాంటి పార్టీలతో మనం కూడా సరస నిలబడాలంటే మన కేడర్ను కూడా మనం బిల్డప్ చేసుకోవాలి, మన జ్ఞానాన్ని కూడా మనం పెంచుకోవాలి అని చెప్పి క్లియర్ గా చెప్పారు ఆయన. అంటే అదే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎవడు కూడా ఆ విధంగా చెప్పడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా గత 5 సంవత్సరాలు అనుభవం లేదు, దాదాపు వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనే పరిపాలన సాగించినట్టు చేశాడు, ఎంపీగా చేశాడు. అవన్నీ చేసినా కూడా ఆయనకు రాజకీయంగా అనుభవం లేకపోయినా కూడా నాకు రాజకీయ అనుభవం లేదని చెప్పలా. ఆయన బాట ఆయనకి ఇష్టం వచ్చింది చేసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు పాతాల్లో కానీ పడిపోయాడు, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. కాబట్టి రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం మనం ఎవరి దగ్గరనైనా సరే నిత్య ఉపాధ్యాయులాగా నిత్య విద్యార్థిలాగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్తా ఉంటారు, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా ఏం చెప్తాడు, నేను నిత్య విద్యార్థిని, ఎవరి దగ్గర అయినా సరే మంచి విషయాలు ఉంటే నేర్చుకోవాలా, అంటే నేర్చుకున్నప్పుడే పరిణతి చెందుతాం. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా మొగమాట పడకుండా ఆయనకి తెలియనేటి నేర్చుకుంటూ ఒక దశలో ఆయన చెప్పారు, చంద్రబాబు గారు ఆయనకున్నటువంటి రాజకీయ జ్ఞానం, రాజకీయ పరిణతి, ఈరోజు ఈ క్రైసిస్ ను మేనేజ్ చేసేటువంటి పరిస్థితి నేను దగ్గర నుండి చూసి నేర్చుకుంటున్నాను అని చెప్పి. అంటే అది రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణం. రమేష్ గారు చెప్తున్నాడు ఇంతకు ముందు, ఏం చెప్తున్నాడు, 2014, 2019లో ఆయన పోటీ చేయకుండా రాజ్యసభ సీటు, ఈ రాజ్యసభ సీటు కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి అదేం పెద్ద సమస్య. ఒక నిమిషం ఒక పని, రాజ్యసభ సీటు కావాలంటే రాజ్యసభ సీటు కోసం ఆయన పోటీ చేయలేదు 2014, 2019 అని చెప్పి రమేష్ గారు చెప్తున్నారు. సరే, రమేష్ గారు వదిలేస్తా, దాన్ని పక్కన పెడతాం. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు. రమేష్ గారు మాట్లాడుతూ ఇప్పుడు అడ్డ మాట్లాడేది చెప్పిన తప్పులన్నీ నేను రమేష్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు ప్లీజ్. వినే ఓపిక ఉండాలి. వినండి సార్. అదే వైసీపీ వాళ్ళకి వచ్చిన పాడు అలవాటు ఇదే. సరే వద్దులండి సురేంద్ర నాయుడు గారు, అవన్నీ వద్దులే, మీరు మాట్లాడండి.
బాగుంటది. ఓకే సబ్జెక్ట్ మాట్లాడు వద్దులండి అవన్నీ వద్దులండి సబ్జెక్ట్ కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు రమేష్ కూడా నాకు తెలిసినంత వరకు వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళలో కొంచెం సబ్జెక్ట్ మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు అనే అభిప్రాయం నాకుంది. మీరు ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవద్దండి దయచేసి. నేనేమంటానంటే చాలా ఆరోపణలు చేశాను. ప్రతి ఆరోపణని చెప్పిన ప్రతి ఆరోపణ రాసుకున్నా నా టర్మ్ వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తున్నా. కాబట్టి మీరు కూడా రాసి పెట్టుకోండి, సమాధానం చెప్పండి నేను అడిగితే. సరే, నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడారు. నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు. కాకపోతే నా అభిప్రాయం ఆ విధంగా ఉండింది అని నేను చెప్పా. దాని తర్వాత నేను ఆయనతో కలిసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి మార్పును చూసి నేను ఆయనకు ఫిదా అయిపోయినా. నేను కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాదినైనా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, అభిమానం, ఆయనకున్నటువంటి ఆలోచన తీరుకు రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది అనుకున్నా. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా హోదాలో చెప్తున్నా నేను. కాబట్టి ఇది ఒకవైపు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయలేదు అంటే వచ్చిన వెంటనే పార్టీ బలోపేతం కాదండి. ఇప్పుడు వైసీపీ పార్టీ దాదాపు ఆ పార్టీ పుట్టుకుని గురించి మనం మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. శవాల మీద పుట్టింది, కోడి కత్తి కాడ నుండి, గొడ్డల కాడ నుండి, తల్లి నుంచి పుట్టింది, చంద్రబాబు నాయుడు ఇవన్నీ నుండి వచ్చింది. తల్లి రోడ్డు మీదకి వచ్చి పొంగు పట్టుకొని ఓట్లు అడిగా, చెల్లి కాళ్ళు అరిగే విధంగా తిరిగి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి సర్లేదు సార్. ఇప్పుడు వేరే పార్టీల గురించి మనం జనసేన గురించి మాట్లాడదాం. జనసేన గురించి మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జనసేన గురించి ఒక్క నిమిషం. ఎగిరిగిరి పడితే నేను ఇంకా ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ప్రతి ఛానల్ నా పార్టీని కబలించేసినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకటి మాట్లాడితే నేను నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాబట్టి అది కాదు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మీరు అధికారంలోకి వచ్చి 2-3 పార్టీలు కలవండి, అధికారాన్ని అందుకోలేరు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆశిస్తుంది. అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఒక పార్టీ సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక్క దాఖలా చూపించండి మీరు. ఒక్క నిమిషం రమేష్ గారు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. సురేంద్ర నాయుడు గారు, రమేష్ గారు ఇక్కడ ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి మీరు. నాగబాబు గారు మనతోటి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నాగబాబు గారితో మనం మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇవాళ జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఏంటి, ఎలా ఉండబోతోంది 13 సంవత్సరాల ప్రస్థానం తర్వాత పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? సో జన సైనికులకి ఏం చెప్తారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు. అండ్ ఇవాళ మేము 13th yearలోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జన సైనికులకి, వీర మహిళలకి, అభిమానులకి, నాయకులకి, మరి ముఖ్యంగా మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ 13 ఏళ్ల ప్రస్థానంలో చెప్పాలంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఐడియాలజీ తోటి, కృషితోటి, త్యాగంతో, డెడికేషన్, నిబద్ధతతోటి వాళ్ళ పార్టీ దూరం వచ్చింది. ఈ పార్టీలో ఇవాళ ఇంత దూరం రావడానికి అతి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈ పార్టీ తోటి ప్రయాణం చేస్తున్నటువంటి సామాన్య కార్యకర్తలు, వీర మహిళలు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో యాజ్ లీడర్స్ లేదా నాయకులు అనిపించుకునే మేము ఒక మధ్యవర్తిత్వం అంటే లేకపోతే ప్రెసిడెంట్ గారికి కార్యకర్తలకు మధ్యలో వారధిలాగా మేము పనిచేస్తాము. కానీ రియల్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది మాత్రం జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు.
సో చెప్పండి సార్, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ఎస్ ఎస్ అంటే ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి కొన్ని అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళిపోతుంది? ఎందుకంటే ఉద్యమం అని చెప్పేసి, సాధక్ అని చెప్పేసి ఒక కొత్త రూపం తీసుకొస్తున్నారు పార్టీకి. సో ఈ రూపు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఆయన ఫ్లోట్ చేసిన పర్పసే మన రాష్ట్ర ప్రజలకి వీలైనంత వరకు దేశం మొత్తం విస్తరించాలి, ఆ సర్వీసెస్ అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో చూశారు. కాబట్టి ఇప్పటికీ అది ఒక ఏకైక ఎజెండా టు సర్వ్ పీపుల్. సో ఇప్పుడు ఆయన పరిపాలనా పరంగా చూసుకుంటే మేము గత 10 సంవత్సరాలు అంటే 24 ముందు వరకు ఎప్పుడు అధికారంలో లేవు. కానీ నాకు లోపల ఒక గట్ ఫీలింగ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కనుక ఎన్నుకుంటే ప్రజలకి అద్భుతమైన సర్వీసెస్ అందజేయగలుగుతారు, చాలా బాగుంటుందని ప్రగాఢంగా నమ్మిన వాళ్ళలో నేను ఒకరిని. అయితే నాకేంటంటే 2 సార్లు మేము ఒకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకపోవటం, రెండోసారి 2019లో ఓడిపోవటం వల్ల నాకు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, ఈ ప్రజలు కనుక పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి సర్వీస్ చేయగలిగేటువంటి ఒక నిజాయితీ పరుడు, విశ్వాసపరుడైన నాయకుడు అవుతారు కదా, ఇతన్ని ఎందుకు వెళ్ళిపోకూడదు అని నాకు ఫీలింగ్ ఉండేదండి. సో ఎప్పుడైతే 24లో పంచాయతీరాజ్ శాఖ, లేకపోతే ఫారెస్ట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ తన చేతిలో తీసుకున్నారు. అలాగే ఆయన కింద విజిలెన్స్, ఆ తర్వాత ఈ టూరిజం, మన జనసేన ఖాతాలో ఉన్నటువంటి మినిస్ట్రీస్, ఇవాళ అందరూ అద్భుతంగా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఒక సంవత్సరం పాటు 5 ఏళ్ల పాటు ఖర్చు పెట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మీద 5 ఏళ్ళు పెట్టిన ఖర్చుని పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరంలో దాని అభివృద్ధి కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఒక 7,000 to 10,000 crores గ్రామ పంచాయతీల కోసం ఆయన ఖర్చు పెట్టారు అనేక విధాలుగా. వాటర్ వర్క్స్ కానీ, రోడ్స్ కానీ, బీటీ రోడ్లు కానీ అవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా కట్టడి చేశారు, ఈ కోచింగ్ రాకుండా, ఈ ఎర్రచందం నరకకుండా. అలాగే ఏనుగుల మెడల కోసం కుంకి ఎలిఫెంట్స్ తేవటం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందని కూడా చాలా మంది తెలియదు, అది బయటకు తీసుకొచ్చి మన సమాజాన్ని ఉపయోగపడేలాగా ఎలా మన ప్రజలకి సైన్స్ టెక్నాలజీ మీద చైతన్యం కలిగించాలో ఆ విధంగా. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఒక జలజీవన్ మిషన్ కాన్సెప్ట్ ని ప్రతి వాళ్ళకి నీరు అందజేయాలని. సో ఇవాళ ఈ రాబోయే 3 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఏదైతే మహాత్మా గాంధీ గారు ఊహించారో గ్రామ స్వరాజ్యం, అది మాత్రం తీసుకొచ్చి తీరుతారండి పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఒకేసారి చేయలేం కాబట్టి ఫేజ్ మేనర్ లో చేసుకుంటూ వెళ్తున్నాం. మరొక అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నది ఏంటంటే, ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉన్నటువంటి మంచి సంబంధాలు, గౌరవం ఉండటం వల్ల ఏదన్నా కొంచెం చొరవ తీసుకొని మన రాష్ట్రానికి మరి కొంచెం ఎక్కువ ఫండ్స్ తెప్పించి సర్వీస్ చేసేటువంటి అవకాశం దొరికిందండి. సో ఆ విధంగా చేస్తున్నాం. అలాగే మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపు ఇంపార్టెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి రకరకాల కార్పొరేషన్స్ లో వాటిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి సాయశక్తులు వాళ్ళు పనిచేస్తున్నారు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోలేనటువంటి పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే బీజేపీ వాళ్ళ సపోర్ట్ తోటి కళ్యాణ్ గారు మొత్తం ఈ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందని చెప్పి నా ప్రగాఢంగా నమ్మకం నాకుందండి. ఎస్ సార్, చివరిగా సార్ లాస్ట్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అయితే రేపు తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉండొచ్చు అనేటటువంటిది వినిపిస్తుంది. ఇప్పుడే నేను ఒక బ్రేకింగ్ కూడా చూశాను, టీవీకే విజయ్ తోటి మాట్లాడుతున్నారు. సో ఆయన కూటమిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, దీని వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కావచ్చు, ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి సార్? టీవీకే విజయ్ గారు నా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదండి, కాబట్టి మాట్లాడటం బాగుండదు. కానీ బట్ మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏమో నాకు ఐడియా లేదు.
డెఫినెట్ గా మనకి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. హర్యానా ఎలక్షన్స్ లో కూడా పోషించారు. అలాగే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఎందుకంటే మనకి ఇవాళ ఆయన మెయిన్ గా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాల మీద మన ప్రజల యొక్క బాగోగులు, మెయిన్ గా ధార్మిక ధర్మానికి, హైందవ సనాతన ధర్మానికి నష్టం కలుగుతుంది, వివాదం కలుగుతున్నప్పుడు ఆ అంశాన్ని తీసుకొని ఆయన ముందుకి వెళ్తున్నారండి. డెఫినెట్ గా ఆయన మన జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి గట్టి ముద్ర మాత్రం వేయబోవటానికి సన్నద్ధులవుతున్నారు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి ప్రజెంట్ లీడర్స్ ఆయన అప్పటికే ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారు మాట్లాడాం ఇప్పుడే, నాగబాబు గారు మాట్లాడారు. సరే, ఆయన ఐడియాలజీని ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక 1 or 2 minutes మాట్లాడారు. రాజు గారు కన్క్లూడ్ చేస్తాం ఒక నిమిషం. కాబట్టి ఇప్పుడు టైం అయిపోయింది. 2014 నుండి 19 వరకు అధికారం ఉంది. 19లో ఓడిపోయినా కూడా 39% మాకు కూడా ఓటింగ్. ఒకే పార్టీగా మేము పోటీ చేసినప్పుడు కూడా 39%. మీకు ఇప్పుడు 39% వచ్చింది. 2 పార్టీలు కలిసినాయి. మేము కూడా ఒకే పార్టీగా ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు కూడా మాకు అంతే వచ్చింది. ఊరికే మీరు ఒక్క దాంతో మీరు అధికారంలోకి వచ్చారు అంతే. ఒక్క ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని. ఇంకా అదే ఓకే సార్, ఓకే ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. ఓకే సురేంద్ర గారు ఆగండి. ఓకే ఇప్పుడు ఇదొద్దు, ఒక మంచి సబ్జెక్ట్ మీద మనం మాట్లాడటం. విమర్శలు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలనే మనం పెట్టింది. రమేష్ గారు ప్లీజ్ విమర్శల జోలికి వెళ్ళొద్దు, ముందుగానే చెప్పాను. విమర్శల జోలికి వెళ్ళకుండా ఒక 1 or 2 minutes, ఒక 1 or 2 minutes. ఒక 1 or నేను ఆపుతున్నాను సార్, నేను ఆపుతున్నాను. మీరు లేదేమో. సరే, మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సరే కన్క్లూడ్ చేయండి. 1 minute కన్క్లూడ్ చేయండి. మీరు ఉద్దండలు చేసిన శాఖలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏవి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న శాఖలు. సరే, ఉద్దండలు చేశారు, ఏం చేశారు? ప్రస్తుతం ఆయన శాఖల్లో జరుగుతున్న వ్యవహారాల గురించి వేణుగోపాల్ గారు, సురేంద్ర నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. పర్యావరణ ఈ శాఖల్లో మీరు చూడండి, బాపట్ల జిల్లా చేరాల మండలం ఈపూరుపాలెంలో సముద్రం ముఖద్వారాన్ని విధ్వంసం చేశారండి. ఎవరు? టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారి భర్త గల్లారాం. దాని మీద రమేష్ గారు ఆ విధంగా ఒక నిమిషం వినండి ప్లీజ్ సార్. ఒక నిమిషం వినండి ప్లీజ్. ఎర్రచందనం చెట్లు 10 లక్షల చెట్లను నరికేశారు అని చెప్పేసి నివేదికలు చెబుతున్నాయి మీ హయాంలో. ఒక నిమిషం, 10 లక్షల చెట్లు 10 లక్షల చెట్లు నరికేశారు అని చెప్పేసి నివేదికలు చెబుతూ ఉన్నాయి. సో పెద్ద అవినీతి జరిగాయి. మీరు చిన్న అంశాలను తీసుకొచ్చి అది పవన్ కళ్యాణ్కి ఆపాదించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మరి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయనేసి విమర్శలు ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడకుండా అక్కడెక్కడ చిన్నగంజాం దగ్గర జరిగింది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మిగతా మంత్రులు ఉన్నప్పుడు ఆ శాఖలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పోయి చూసుకోండి. సంతకాల పేరుతోటి, ట్రెంచింగ్ పేరుతోటి, అక్కడ ఉన్నటువంటి సోలార్ ఫెన్సింగ్ పేరుతోటి ఏ విధంగా అక్రమాలు జరిగాయని ఒకసారి వెళ్ళి చూసుకోండి సార్ మీరు. అవన్నీ కాదు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఒక్క నిమిషం. ఓకే రమేష్ గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సరే ఆగండి, ఒక నిమిషం ఆగండి. తిరుత్తల వేణుగోపాల్ గారు క్లోజ్ చేయండి, టైం అయింది ప్లీజ్. రాజు గారు, రమేష్ గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి అంటున్నాడు. అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోసం తగతగలాడాడు ఎన్నికలు 2024లో. కానీ పవన్ కళ్యాణ్ నమ్మకం పైన పోయాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడని చెప్పి ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడని, రాష్ట్ర ప్రజల్ని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం చెప్పింది ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వీటిని చూసుకోవాలి. ఈ రోజు ఒంటరిగా పోయేదా కలిసిపోయేదా కాదు. ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తా ఉన్నాడా లేదా పవన్ కళ్యాణ్? గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు గ్రామాలు తిరుగుతూ అక్కడ ప్రజలకు, రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తున్నాడు. అది చూడాలే గాని ఒంటరిగా వస్తే ఏమి, కలిసి వస్తే ఏమి? రాజశేఖర రెడ్డి గారు అన్ని పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి కాలేదా?
ఆ రోజు ఆయనకి అది రైట్ అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రైట్. అది ఆ రోజు రాజశేఖర్ అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అంశం అండి. ఏ పార్టీ ఒక నిమిషం ఏ పార్టీ అయినా ఒక నిమిషం ఏ పార్టీ ఇతర పార్టీలతోటి పొత్తు పెట్టుకొని వెళ్ళడం కూటమిగా ఏర్పడడం అనేది ప్రజాస్వామ్యంలో ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఒంటరిగా చేయాలి, ఎవరు కలిసి చేయాలి అనేది మనం కూర్చొని మాట్లాడుకోవడం కాదు. అది ప్రజాస్వామ్యంలోనే ఉన్నటువంటి అంశం. సరే ఆ ఒక్కటి ఉంది కాబట్టి ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని వాళ్ళు వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి ఆ ఒక్క ఛాన్స్ కూడా లేదు. సరే ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జీవితాంతం వీళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ వల్లనే 2014 తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. లేదనుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటే వీళ్ళకి ముఖ్యమంత్రి ఛాన్సే లేదు, ఒక్క ఛాన్స్ కూడా లేదు. పార్టీ ఆఫీసులో రాజశేఖర్ రెడ్డి ఫోటో కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోవాలి. వీళ్ళు వీళ్ళ ముఖ్యమంత్రి అవ్వడం పవన్ కళ్యాణ్ గారు రమేష్ గారు, తిరుత్తర వేణుగోపాల్ గారు, అలాగే ఓట్ల సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సరే మధ్యలో నేను మాట్లాడినటువంటి నాగబాబు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఓవరాల్గా ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది జనసేన పార్టీ. అది నలుగురితోనో లేకపోతే పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు, ముఖ్యమైనటువంటి వాళ్ళతోనో వార్ రూమ్ మీటింగో లేకపోతే అలాంటివి కాకుండా ప్రజల మధ్యలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ప్రాధాన్యం ఇస్తున్నటువంటి గిరిపుత్రులు, అడవి బిడ్డల మధ్య జరుపుకునేందుకు ఈరోజు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే గ్రామ స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాలను, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలని ఇప్పటికే పార్టీ క్యాడర్కి కూడా ఆదేశాలు అందినటువంటి పరిస్థితి. ఏదో ఒక సభ పెట్టి ఆ సభలో ప్రసంగాలు ఇవ్వడం కాదు, ప్రజల వద్దకే మనం వెళ్ళాలి. మామూలుగా కార్యక్రమాలు, సభలు, పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు జరిగే సందర్భంలో ప్రజలందరినీ కూడా ఒక చోటకి తరలిస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి అంశాలన్నీ కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ద్వారా చూస్తూ ఉన్నామనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ జనసేన పార్టీకి మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ టు ప్రైమ్.